హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ ఈవెంట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఫుల్ రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా మనకి ఇంకా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క రిజల్ట్స్ అనేవి రావాలా. ఆ రిజల్ట్స్ అనేవి మ్యాక్సిమం మనకి మే మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో కంపల్సరీగా వస్తాయి. ఒకవేళ వీలైతే ఏప్రిల్ మంత్ ఎండింగ్ లోపు లేదా నెక్స్ట్ మంత్ కంపల్సరీగా ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వచ్చేస్తాయి. కాకపోతే మనకి ఈవెంట్స్ వచ్చేసేవరకు ఆర్పిఎఫ్ ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి మ్యాక్సిమం ఒకే మంత్లో జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఈవెంట్స్ అన్నీ కూడా బోర్డులో వైజ్ ప్రజెంట్ చెన్నై బోర్డు పెట్టినట్లయితే చెన్నై బోర్డులో ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. మీరు చెన్నై వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ వెస్ట్ బెంగాల్ కానీ ముంబై కానీ ఎక్కడ పెట్టినా సరే అక్కడికి వెళ్ళి మీరు ఈవెంట్స్కి చేయాలా. కాబట్టి ఆ యొక్క ఈవెంట్స్కి మీకు సిద్ధంగా ఉండాలా. ఈవెంట్స్ అనేవి మనం మ్యాక్సిమం జూన్ మంత్లో జరగడానికి అవకాశం ఉంటుంది, ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎగ్జామ్ దృష్ట్యా లేదా సమ్మర్ కాబట్టి కొంచెం ఎండ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయం గురించి కూడా ఆలోచిస్తారు. అందుకే మనకి ఈవెంట్స్ అనేవి డేట్స్ అనేవి మ్యాక్సిమం ఎస్ఐ ఇచ్చేసారు. మనకి ఫిబ్రవరి మార్చిలోనే ఇచ్చారు. మనకి ఈవెంట్స్ డేట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఇదే. మనకి మ్యాక్సిమం ఈవెంట్స్ అనేవి జూన్ ఆర్ జూలైలో 2 మంత్స్లో కూడా జరగడానికి అవకాశం ఉంటుంది వరుసనే ఆర్ ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్. మనం చూసుకున్నట్లయితే ఎవరు కూడా చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు. ఈవెంట్స్ అనేవి మనకి వచ్చిన తర్వాత చూసుకుందాం డేట్స్ అనేవి. ఇక్కడ ఉన్నటువంటి ఈవెంట్స్ అనేవి ఆర్మీ లాంటి ఈవెంట్స్. కానిస్టేబుల్ ఎస్ఐ నేను సపరేట్గా చెప్తాను, ఎస్ఐకి సంబంధం లేదు. కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి ఒక ఆర్మీ లెవెల్ ఈవెంట్స్ కాబట్టి మనం వీటికి 3 నెలలు లేదా 2 నెలలు ప్రాక్టీస్ ఉంటేనే మనం వీటిని సాధించగలం. కాబట్టి మీ యొక్క ప్రాక్టీస్ని మొదలు పెట్టండి. ఎవరైతే సెలెక్ట్ అవుతాం అనుకుంటున్నారో, అదేవిధంగా ఎవరైతే మంచి మార్క్స్ వచ్చాయో మీ యొక్క స్టార్ట్ చేయండి. మీ యొక్క ఈవెంట్స్ అనేవి స్టార్ట్ చేయండి. మీ యొక్క ప్రాక్టీస్ అనేది కూడా స్టార్ట్ చేయండి. ఎందుకంటే సమయం చాలా విలువైనది. అది దగ్గరికి వచ్చిన తర్వాతే దాని యొక్క విలువ అనేది తెలుస్తుంది. చూసుకున్నట్లయితే మనకి ఈవెంట్స్ గురించి ఒకసారి చూసుకుందాం. మనకి ఇక్కడ కానిస్టేబుల్ మేల్స్కి అదేవిధంగా కానిస్టేబుల్ ఫీమేల్స్కి రన్నింగ్ అనేది అంటే డిస్టెన్స్ అనేది వేరువేరుగా ఉంటుంది. టైం కూడా సపరేట్గా ఉంటుంది. చూడన్నట్టే మనకి మెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే 1600 మీటర్ల రన్నింగ్ ఉంటుంది. దాన్ని మనం 5 నిమిషాల 45 సెకండ్లో పూర్తి చేయాలి. ఇది ఆర్మీ రన్నింగ్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫీమేల్స్ విషయానికి వచ్చినట్లయితే 800 మీటర్లను 3 నిమిషాల 40 సెకండ్లలో పూర్తి చేయాలా. కేవలం ఒకే ఛాన్స్ ఉంటుంది, రన్నింగ్కి ఒకే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ జంప్, హై జంప్కి 2 ఛాన్సులు ఉంటాయి. చూడండి, మనకి లాంగ్ జంప్ విషయానికి వచ్చినట్లయితే మేల్స్కి 14 ఫీట్స్ అంటే 14 అడుగులు దూకాల. ఫీమేల్స్ వచ్చేవరకు 9 ఫీట్స్ 9 అడుగులు దూకాల. హై జంప్ విషయానికి వచ్చినట్లయితే మేల్స్ క్యాండిడేట్లు హై జంప్ వచ్చేసరికి 4 అడుగులు, ఫీమేల్స్ వచ్చేవరకు 3 అడుగులు అనేవి ఎత్తు అనేది దూకాల హై జంప్. ఈ విధంగా అయితే మనకి రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ అని యొక్క 3 ఈవెంట్స్ ఉంటాయి. ఈ 3 ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్. సన్నద్ధం చేసుకోండి, ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టండి. అదేవిధంగా పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వచ్చేవరకు హైట్, చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్లకి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీ వాళ్ళు హైట్ అనేది చూసుకున్నట్లయితే మేల్స్ వచ్చేసేవరకు 165 సెంటీమీటర్స్ ఉండాలా. ఫీమేల్స్ వచ్చేవరకు 157 సెంటీమీటర్స్ అనేవి ఉండాలి. ఎస్సీ ఎస్టీలు వచ్చేసేవరకు మేల్స్ 160 మీటర్స్, అదేవిధంగా ఫీమేల్స్ 150 సెంటీమీటర్స్ అనేవి ఉండాలా. మనకి అదర్ రీజన్స్ కొంత ఉంటాయి. గోరఖ్ సంథింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో 163 మేల్స్ 155 ఫీమేల్స్ అనమాట. మనకి చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్పాండ్ అండ్ అన్ఎక్స్పాండ్ ఉంటుంది. అంటే గాలి పీల్చక ముందు ఎలా ఉండాలంటే చూసుకున్నట్లయితే ఈఆర్కి కానీ, ఈడబ్ల్యూఎస్కి కానీ, ఓబీసీకి కానీ అన్ఎక్స్పాండ్ గాలి పీల్చినప్పుడు 80 సెంటీమీటర్స్ ఉండాలా. అదేవిధంగా గాలి పీలిస్తే మనకి మేల్స్కి వచ్చేసేవరకు ఎక్స్పాండ్ 85 సెంటీమీటర్స్ అని ఉండాలి. మనకి 5 సెంటీమీటర్లు అనేవి కంపల్సరీగా పెరగపోయినట్లయితే మీరు డిస్క్వాలిఫై. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు వచ్చేసేవరకు చూసుకున్నట్లయితే చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే అన్ఎక్స్పాండ్ వచ్చేసేవరకు 76.2 సెంటీమీటర్లు ఉండాలా. పీలిస్తే 81.2 సెంటీమీటర్లు అనేది రావాలా. గుర్తుపెట్టుకోండి, మీరు పీల్చేటప్పుడు 5 సెంటీమీటర్లు పెరగకుంటే, తక్కువకుంటే మీరు డిస్క్వాలిఫై. ఇవి మనకి ఇంపార్టెంట్ అయినటువంటి పీఈటీ, పిఎంటీ. చూడండి, చూసుకున్నట్లయితే నోట్లో మనం ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఫర్ 60, 100, 800 మీటర్స్ ఈవెంట్స్ ఓన్లీ 1 ఛాన్స్ విల్ బీ గివెన్. అంటే మనకి రన్నింగ్లో 1600 మీటర్లు, 800 మీటర్లు మేల్స్కి వీళ్ళకి ఒకే ఛాన్స్ ఉంటుంది రన్నింగ్ విషయంలో. అదేవిధంగా ఫర్ ద రిమైనింగ్ ఈవెంట్స్ ఆఫ్ లాంగ్ జంప్ అండ్ హై జంప్ ద క్యాండిడేట్స్ విల్ బీ గివెన్ అప్ టు 2 ఛాన్స్ ఈచ్.
అంటే మనకి హై జంప్ కానీ లాంగ్ జంప్ కానీ రెండు ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒక ఛాన్స్లో పోయినా నెక్స్ట్ ఛాన్స్లో మనం సాధించవచ్చు. 2 ఛాన్సులు ఉంటాయి. రన్నింగ్ విషయంలో మాత్రం ఒకటే ఛాన్స్ ఉంటుంది. చాలా యాక్యురేట్గా మిల్లీ సెకండ్స్తో కూడా వాళ్ళు మనకి సెన్సార్తో కౌంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ యొక్క ప్రాక్టీస్ని సిద్ధం చేయండి. ఇప్పుడే మనకి జూన్ జూలైలో ఈవెంట్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. అదేవిధంగా మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ విషయానికి వచ్చినట్లయితే మేల్స్ ఫీమేల్స్కి ఈవెంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మనకి రన్నింగ్ విషయానికి వచ్చినట్లయితే 1600 మీటర్లో ఉంటుంది మేల్స్కి, ఫీమేల్స్ 800 మీటర్స్ ఉంటుంది. కానీ టైంలో డిఫరెంట్ అనేది ఉంటుంది. మనకి మేల్స్ విషయానికి వచ్చినట్లయితే టైం అనేది మనకు 6 నిమిషాలు 30 సెకండ్లు, ఫీమేల్స్ విషయానికి వచ్చినట్లయితే 4 నిమిషాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. హై జంప్ లాంగ్ జంప్ విషయానికి వచ్చినట్లయితే మేల్స్కి వచ్చేసరికి 12 అడుగులు దూకాల, అదేవిధంగా ఫీమేల్స్ వచ్చేవరకు 9 అడుగులు అనేది దూకాల. హై జంప్ విషయానికి వచ్చినట్లయితే మేల్స్ వచ్చేసరికి మనకి 3 అడుగుల 9 ఇంచెస్ అంటే 3 ఫీట్స్ 9 ఇంచెస్. అదేవిధంగా ఫీమేల్స్ వచ్చేవరకు 3 ఫీట్స్ అనమాట. ఇది మన హై జంప్. ఇక పిఎంటీ విషయానికి వస్తారా, మెజర్మెంట్స్ వచ్చేవరకు హైట్ కానీ అదేవిధంగా మనకి చెస్ట్ ఎక్స్పాండ్ అన్ఎక్స్పాండ్ అనేది కేవలం సేమ్ ఉంటుంది కానిస్టేబుల్కి ఆర్ఎస్ఐకి. గుర్తుపెట్టుకోండి, మనకు సమయం చాలా విలువైనది. ఇంకోసారి చెప్తున్నా, డేట్స్ ఇచ్చిన తర్వాత ఈవెంట్స్ డేట్ ఇచ్చిన తర్వాత చూసుకుందాం అనుకుంటే మీరే నష్టపోతారు. తర్వాత బాధపడాల్సిన సమయం కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈవెంట్స్కి సిద్ధంగా ఉండి రోజు 2 గంటల పాటు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈవెంట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. మీకు అతి త్వరలోనే ఈవెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. మన ఛానల్ ద్వారా అందించేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంతమంది కన్నా ఎక్కువ మందికి చేరుతుంది. నాకు ఇంట్రెస్ట్గా వీడియోలు చేయాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియో చూసిన వెంటనే. అదేవిధంగా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఛానల్ ద్వారా రైల్వే ఇన్ఫర్మేషన్ అనేది అందించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.